ఇవాళ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియో అయితే చూడండి. కళ్యాణం వైభోగం రఘువంశ రామయ్య సుగుణాల ఫ్రెండ్స్, కాపరేట్ ప్రాబ్లం వస్తుంది. సాంగ్ అయితే మ్యూట్ అయితే చేశాను. ఫుల్ వీడియోతో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో అక్కడి నుంచి అయితే చూడండి. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. సో మీకు ఈ వీడియోలో మీకు ఈ విధంగా ఇలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. సో మన ఛానల్ ఓపెన్ చేసుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మీకు XML ఫైల్ ఆల్రెడీ మీకు ఇందులో పోస్ట్ అయితే చేసి అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ మీద టాప్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది చూడండి, ఇక్కడ సేవ్ టు డౌన్లోడ్. సో ఇక్కడ టాప్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ XML ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలామందికి ప్రీసెట్ అనేది ఓపెన్ కావట్లేదు అంటున్నారు. సో అందుకోసం అయితే ఫస్ట్ అయితే ఈ XML ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీ మొబైల్న సో ఎడిట్ మెషిన్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ టెంప్లెట్స్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న సో XML ఫైల్ అయితే ఉంటుంది. ఆ XML ఫైల్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి, ఓకేనా. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద టాప్ చేసుకోండి, ఓకే. పైన నెక్స్ట్ మీద టాప్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టెంప్లెట్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ కెమెరా సింబల్ అయితే ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ కెమెరా సింబల్ అయితే ఆఫ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఆఫ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ప్రతిదీ ఇందులో మీకు ఎడిటింగ్ చేసేదే ఉంటుంది. మీరు జస్ట్ ఇక్కడ నేమ్స్ రీకరెక్షన్ చేసుకుంటే అయిపోతుంది. జస్ట్ నేమ్స్ తీసేసి మీ యొక్క నేమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ 2 టెక్స్ట్ అయితే ఉంటాయి. ఇక్కడ రవల్ ఉంది కదా, సో ఇక్కడ ఈ కింది టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ వేరే వాళ్ళ పేరు అయితే ట్యాప్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అంజలి అని టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి. ఇలా అమ్మాయి పేరు అలాగే సో పెళ్లి కొడుకు పేరు సో ఈ విధంగా చేంజ్ అయితే చేసుకోండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్, ఓకేనా. సో ప్రతిదీ మీకు ఎడిటింగ్ చేసి అయితే ఉంటుంది. ఏమన్నా మీకు ఇందులో మిస్ అయినట్టు మీకు వస్తే మీకు ప్రతిదీ మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తాను, ఓకేనా. సో అందులో అయితే చూసుకోండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనకు ఇక్కడ వెన్యూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క పెళ్ళి ఎక్కడ జరుగుతుంది, ఏ ఫంక్షన్ హాలు, ఏ విలేజ్, సో ఇక్కడైతే డీటెయిల్స్ అనేది చేంజ్ అయితే చేసుకోండి ఇక్కడికి, ఓకేనా. ఓకే, సో అలాగే లాస్ట్కు మీకు కొన్ని అయితే ఉంటుంది. ఇక్కడ మీకు మీ పెళ్ళి ఎప్పుడు ఏ సమయంలో జరుగుతుంది అనేది సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా చేంజ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో మాకు సో అంతగానం చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, మాకు టైం లేదనుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఒక బ్యానర్ ఫోటో పెడుతున్నాను చూడండి. సో ఇక్కడ నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి, మీకైతే ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను, ఓకేనా. సో ఈ విధంగా మొత్తం టోటల్గా ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఫోటో అయితే చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ఫస్ట్ బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీ మొబైల్న పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని కింద ప్లస్ మీద టాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో మీద టాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పెళ్లి కొడుకు అలాగే పెళ్లి కూతురు ఫొటోస్ ఉంటాయి కదా, వారి యొక్క ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను, ఓకేనా. ఫోటో తీసుకున్న తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎర్రర్ అయితే అయిపోతుంది. పిక్సెల్ లింక్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకైతే పంపిస్తాను డైరెక్ట్గా, ఓకేనా. సో ఈ విధంగా ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ మీద టాప్ చేసుకున్న మనకు సో డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఈ యొక్క ఇమేజ్, ఓకేనా. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీకు ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మీకు ఫొటోస్ అయితే ఉంటాయి. ఎక్కడంటే మనకు ఫస్ట్ మనకు 7.10 మిల్లీ-సెకండ్స్ నుంచి మనకు ఫొటోస్ అయితే వస్తాయి సింపుల్గా. సో ఈ యొక్క ఫోటో మీరు టాప్ చేసుకోండి, ఓకేనా. ఫోటో మీద టాప్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద టాప్ చేసుకుని సో మళ్ళీ ఇక్కడైతే టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు పిక్చర్ టాప్లో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాం కదా, ఆ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ మీద టాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే యాడ్ అయితే అయిపోతుంది, ఓకేనా. చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ని, సో ఈ విధంగా యాడ్ అయిపోతుంది. సో ఇదే విధంగా మీరు ఇంకో ఫోటో కూడా రీప్లేస్ అయితే చేసుకోండి, ఈ యొక్క ఫోటో కూడా, ఓకేనా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన ఏరో సింబల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.